Hello, I'm Dr. Aruna Moparthi, fertility specialist, Meenakshi Test Tube Baby Center, Guntur. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు హస్బెండ్ కి అస్సలు వీర్యం కణాలు లేవు, ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, ఇంకా హోప్ లేదు అనుకున్న వాళ్ళ కోసం ఒక చిన్న షార్ట్ సలహాలు అనమాట. ఏంటంటే అస్సలు వీర్యం కణాలు లేవు అంటే ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదు, ఇంక ఈ జీవితం ఇంతే, ఎవరినో అడాప్ట్ చేసుకోవాలి లేకపోతే ఏం చేయాలి అనేది మనసులో బాగా టెన్షన్ పడి జెంట్స్ అందరు చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎవరికి చెప్పుకోలేకుండా ఎమోషనల్ స్ట్రెస్ వస్తుంది అనమాట. సో వాళ్ళ కోసం మంచి సలహా ఏంటంటే అజూస్పర్మియా ఉంది, అస్సలు వీర్యం కణాలు లేవు, జీరో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తేవడానికి అసలు దాన్ని మన కారణం కనుక్కోవాలి. ఫస్ట్ వీర్యం కణాలు అస్సలు లేవు అనడానికి మెయిన్ గా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అబ్స్ట్రక్షన్, ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్షన్. సో ఈ రెండే మెయిన్ రీజన్స్. అబ్స్ట్రక్షన్ అంటే వీర్యం కణాలు టెస్టిస్ లో మామూలుగా టెస్టిస్ లో ప్రొడ్యూస్ అయ్యి అవి స్లోగా ఎపిడిడైమిస్ నుంచి ట్రావెల్ చేస్తూ మెచ్యూర్ అవుతాయి అనమాట. వైల్ ట్రావెలింగ్ ఇన్ ద ఎపిడిడైమిస్ ట్రావెల్ చేస్తూ మెచ్యూర్ అవుతూ బయటకు వస్తాయి అనమాట. సో ఈ ప్రొడక్షన్ దగ్గర నుంచి టెస్టిస్ నుంచి ఎపిడిడైమిస్, వాస్ డిఫరెన్స్ అన్ని క్రాస్ చేసుకుంటూ బయటకు వచ్చే లోపల ఎక్కడైనా నాళానికి ఏమైనా బ్లాక్ వచ్చింది అనుకోండి, మూసుకుపోయింది అనుకోండి, లోపల తయారవుతుంది కానీ బయటికి రావటం లేదు, దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాము. అలాంటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు మనం. కాదు అసలు ప్రొడక్షనే ప్రాబ్లం ఉంది అనుకోండి, నాన్ అబ్స్ట్రక్షన్, అసలు టెస్టిస్ లో తయారే లేదు అనుకుంటే అప్పుడు మనం చేయగలిగేది పెద్దగా ఉండదు. సో అబ్స్ట్రక్టివ్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎలా తెలుస్తుంది అంటే కొన్ని టెస్టులు ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కానింగ్ లో మనకి అది ఎంత సైజ్ ఉంది, ప్రొడక్షన్ జరుగుతుందా లేదా అనేది ఒక లెవెల్లో తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏ లెవెల్లో బ్లాక్ ఉండొచ్చు, కొంచెం అబ్స్ట్రక్షన్ ఉండి బ్లాక్ అయిపోయి ఉంటుందా, లేకపోతే అసలు ప్రొడక్షన్ తేడా ఉందా అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే హార్మోన్ టెస్టులు చేస్తాం. హార్మోన్ టెస్టులు చేస్తే హార్మోన్స్ లో అన్ని నార్మల్ గా ఉన్నాయి అనుకోండి, సో వీర్యం కణాలు ప్రొడ్యూస్ అవ్వడానికి సరిపోని హార్మోన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, అయినా కూడా లేవు అంటే ఎక్కడో అబ్స్ట్రక్షన్ జరుగుతుంది అని అర్థం. సో ఇంకొకటి మూడోది ఏంటంటే ఆండ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ పరీక్ష చేయించుకుంటే వాళ్ళకి ఏమైనా వరిబీజాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, అవి ఏమన్నా ఉండి కణాలు తగ్గిస్తున్నాయా, లేకపోతే స్కానింగ్ లో కనపడని ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐడెంటిఫై చేసాము, ప్రాబ్లం ఏంటో మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఒక చిన్న సర్జరీస్ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ అబ్స్ట్రక్షనే ఉంది అని తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ వాసో ఎపిడిడైమిల్ అనాస్టమోసిస్ చేస్తాం అనమాట. ఈ ఎక్కడ బ్లాక్ ఉందో ఆ ద్వారం మధ్యలో దారి మొత్తంలో ఎక్కడ బ్లాక్ ఉందో చూసి ఆ బ్లాక్ ఉన్న ఏరియాని కాకుండా పక్కదాన్ని ఆ కెనాల్ని నాళాన్ని రెండింటిని కలిపి సూచరింగ్ చేసేస్తాం అనమాట. అనాస్టమోసిస్ వల్ల లోపల ప్రొడ్యూస్ అయ్యి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చేస్తుంది. నెంబర్ 2 ఏంటంటే చిన్న ఎపిడిడైమల్ సిస్ట్ లని ఇస్తూ ఉంటారు స్కానింగ్ లో. అవి చిన్నవి ఉంటే పెద్దగా ఇబ్బంది పట్టదు, కానీ కొంచెం పెద్ద సైజు ఉండి ఆ నాళాలను కూడా బ్లాక్ చేస్తున్నాయి అనుకోండి, మైక్రో సర్జరీ వల్ల వాటిని తీసేస్తే ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ ఏంటంటే టెస్టిస్ లో నుంచి ఆస్పిరేషన్ చేస్తాం. నీడిల్ తోటి టెస్టిస్ లో నుంచే నీడిల్ తోటి బయటికి ఆస్పిరేషన్ చేసి ఆ తీసిన వీర్యం కణాల 10ని మంచిగా తయారు చేసుకున్న ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ తయారు చేసుకున్న ఎగ్స్ లోకి డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేసేస్తాం, ఎక్సీ అంటాం అనమాట. అలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి 100% అవకాశం ఉంటుంది. సో నాకు ఏదో ప్రాబ్లం అయిపోయింది, అస్సలు వీర్యం కణాలు లేవు అని డిసప్పాయింట్ అవ్వకుండా హాస్పిటల్లో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఎగ్జామినేషన్ చేయించుకొని హార్మోన్ టెస్టులు, స్కానింగ్లు చేయించుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ పొందే అవకాశాలు 100% ఉంటాయి.